హాయ్ అండి. ఈరోజు సగ్గుబియ్యంతో వడియాలు చూపిస్తాను. సగ్గుబియ్యం రాత్రి కడిగి మంచిగా నీళ్ళు వంపేసేసి నానబెట్టేసుకున్నా. ఒక్కటికొకటి నీళ్ళు పోయాలి. సగ్గుబియ్యం ఒక కప్పు సగ్గుబియ్యం ఉంటే ఒక కప్పు నీళ్ళు పోసి నానబెట్టేయాలి. నానబెట్టి ఇప్పుడు నానబెట్టిన సగ్గుబియ్యంలో కొద్దిగా ఉప్పేసి ఇట్లా కలపాలి మొత్తం వీటిల్లో. ఇట్లా ఒక జల్లెడ తీసుకోవాలి. జల్లెట్లో ఒకటి కవర్ పరుచుకోవాలి. ఇట్లా ఇది చాయ్పత్తి కవరు ఇట్లా ఉంటుంది చూడు. చాయ్పత్తి లోపల వస్తుంది కదా కవర్, లేకపోతే బటర్ పేపర్ అయినా సరే ఇట్లా పరుచుకోవాలి. పరిచి చుట్టూ ఇట్లా గాజులు పెట్టుకోవాలి అన్నీ. పెట్టి ఇప్పుడు ఈ సగ్గుబియ్యం ఉన్నాయి కదా అన్నీ ఇట్లా పోసి వీటిల్లో ఇట్లా అన్ని గాజులలో ప్రెస్ చేసుకోవాలి. మంచిగా గుండ్రగా నిండా ఇట్లా ఒక్క సైజు వస్తాయని ఇట్లా చేస్తున్నాం. గుండ్రగా ప్రెస్ చేసుకోవాలి ఇట్లా వీటిల్లో. ఇట్లా చుట్టుపడ్డ ఇట్లా తీసేసుకొని రౌండ్గా చేసేసుకొని ఇప్పుడు స్టవ్ మీద నీళ్ళు పెట్టుకున్నా. గిన్నె నీళ్ళు పెట్టుకున్నా. నీళ్ళ గిన్నె మీద ఇది పెట్టేసేయాలి జల్లెడ. పెట్టి ఇట్లా ఆవిరికి మూత పెట్టేసుకోవాలి. ఒక 5 నిమిషాలు అయినాక మూత తీసి చూడాలి. తొందరగా ఉడికిపోతాయి. మీరు ఇట్లా ఇడ్లీ పాత్రలో కానీ గిన్నెలో కానీ మీకు ఎట్లా తోస్తే అట్లా ఆవిరికి క్లాత్ కట్టి కానీ ఎట్లయినా పెట్టుకోవచ్చు. కొద్దిగా వేడెక్కగానే మనం గాజులు తీసేస్తాం. కొంచెం వేడెక్కినాయి కదా, ఇప్పుడు గాజులు తీసేసేయాలి పైనుంచి ఇట్లా. ఇప్పుడు ఉడికినాయా చూద్దాం. ఉడికినాయి. ఇప్పుడు ఇట్లా కలర్ చేంజ్ అయినాయి కదా, ఇప్పుడు ఇది తీసేసుకోవాలి. కవర్ బయటకు తీసి మళ్ళీ వేరేది పెట్టుకోవాలి. ఇట్లా చేతికి నీళ్ళ తాడి అద్దుకుంటూ మంచిగా ఒత్తాలి వీటిని. ఇట్లా గాజులల్లో గ్యాప్ లేకుండా మంచిగా ఒక దగ్గరికి మంచిగా గట్టిగా ఒత్తాలి వీటిని. ఇట్లా గిన్నె నీళ్ళు నిండా ఉండాలి ఎప్పుడు కానీ. స్టవ్ మీద మంచిగా నిండా పెట్టుకొని ఆవిరి బయటకు పోకుండా మూత పెట్టుకోవాలి. మంచిగా ప్రెస్ చేసి ఇట్లా గాజులు తీసేయాలి. చేతికి తడెద్దుకుంటూ ఇట్లా తీసుకోవాలి. ఇట్లా తీసుకొని ఇట్లా కవర్ మీద ఆరేసుకోవాలి. ఇవి ఇప్పుడు ఎండలో పెట్టుకోవాలి. మొత్తం ఇట్లా పెట్టేసిన ఎండలో పెట్టుకొని చూపిస్తా. ఎండినాక చూపిస్తా. ఎండిన తర్వాత ఇట్లా వచ్చినాయి, ఇట్లా వస్తాయి. ఇప్పుడు గోలిచ్చి చూపిస్తా. ఆయిల్ పెట్టిన పొయ్యి మీద
చూడండి, ఇంత చిన్నది ఇంత వెడల్పు అయిపోతాం. చూసారా క్రిస్పీగా సగ్గుబియ్యం వడియాలు చాలా బాగుంటాయి. చూడండి, స్మూత్గా బాగుంటాయి, టేస్ట్ కూడా బాగుంటాయి. మీకు నచ్చినట్టయితే మీరు కూడా చేసుకొని ఎలా వచ్చాయో నాకు కామెంట్లో తెలియజేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ అండి.